గురుగారు, జీవుడికి ఈశ్వరుడికి మధ్య అభేదాన్ని ప్రకటించడమే తిరుప్పావై యొక్క అంతరార్థంగా చెబుతారు. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? జీవుడికి ఈశ్వరుడికి అభేదం. ఈ జ్ఞానం ఎవరికి కలుగుతుంది? ఈశ్వర స్వరూపం తెలిసిన జీవుడికి మాత్రమే కలుగుతుంది. ఈశ్వర స్వరూపం జీవుడికి ఎలా తెలుస్తుంది? ప్రకృతిని పరిశీలిస్తే తెలుస్తుంది. ఒకానొక పౌరాణిక కథనంలో అద్భుతమైన సన్నివేశం ఈ విషయాన్నే మనకు జ్ఞాపకం తెచ్చే విధంగా ఉంటుంది. తపతీ సంవరణోపాఖ్యానం అని ఒక తెలుగు కావ్యం. అద్దంకి గంగాధర కవి రాసిన ఈ కావ్యంలో సూర్యుని కుమార్తె తపతి. ఆ అమ్మాయిని స్వర్గలోకవాసి తపతి, సంవరణుడు భూలోకంలో ఉండే చక్రవర్తి. ఈ ఇరువురికి వివాహం ఎలా సిద్ధించింది? ఒక చిలుక కారణంగా. ఒకనాడు సంవరణుడు తోటలో విహరిస్తూ ఉండగా ఒక చిలుక కనిపించింది. ఆ చిలుకను సంవరణుడు పట్టుకోబోయాడు. ఆ చిలుక మానవ భాషలో, నీకు తగిన వధువును నేను చూచాను, నన్ను విడిచిపెడితే ఆ వధువు గృహానికి వెళ్ళి నీ వివరాలు తెలియజేస్తాను అన్నది. ఎవరా వధువు అని సంవరణుడు ప్రశ్నించగా ఆ చిలుక తన కాలి గోటితో తామరాకు పైన తపతి రూపురేఖలు చిత్రించింది. తరువాత ఆ చిలుక తపతి వద్దకు వెళ్ళి, నీకు తగిన వరుడిని భూలోకంలో చూచాను అంటూ రాయబారం చేసింది. సంవరణుడు తపతి తండ్రి అయిన సూర్య భగవానుడి కోసం తపస్సు చేశాడు. జీవుడు ఈశ్వరుడు అనే ఈ వృత్తాంతంలో మధ్య మార్గంగా చిలుక రాయబారం చేసింది. నరుడు నారాయణుడు మధ్య మార్గంగా నారదుడు. చిలుక మనలో ఉన్నటువంటి ప్రేమకు ప్రతీక. ఇల్లు ఇల్లని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలుక, ఊరికి ఉత్తరాన కాష్టాల కొలిమిలో నీ ఇల్లు ఉన్నదే చిలక అంటాడు గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకంలో. ఇది తత్వం, వేదాంతం, చిలుక వేదాంతం. జీవ ఈశ్వర సంబంధంగా ఏ వృత్తాంతమైనా, ఏ సందర్భమైనా, ఏ సన్నివేశైనా అన్వయం చేసుకునే శక్తి ఉన్నప్పుడు అన్నీ ఒక్కటే, అభేదం అనేటటువంటి ఆలోచన మనలో స్ఫురింపజేసే విధంగా ఈ వృత్తాంతాలన్నీ ఉంటాయి. ఆలోచనలు చేసేది మనమే కనుక మన ఆలోచనలను మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి. జీవేశ్వర అభేదం అనే అంశాన్ని మనమెందు ప్రస్తావన చేసిన దివ్య ప్రబంధం, అద్భుతమైన గ్రంథం నాలాయిర దివ్య ప్రబంధంలో అద్భుతమైన భాగం తిరుప్పావై పాశుర సంబంధంగా ఉండేటటువంటి 30 సంకీర్తనల సంపుటి. నిజంగా విశిష్టాద్వైత దర్శనంలో జీవేశ్వర సంబంధం ప్రకృతితో కూడా ముడిపడి ఉంటుంది. కానీ తిరుప్పావై పాశురంలో ప్రకృతిని గమనించిన నేపథ్యంలో జీవేశ్వర ఐక్యం అంటే గోదా రంగనాథుల ఐక్యం సిద్ధిస్తుంది అనే ప్రస్తావన ప్రత్యక్షంగా మనం తెలుసుకోవచ్చు. అనుభూతి చెందాలి అంటే అక్షరం వెనుక ఉండే అంతరార్థాన్ని ఒడిసిపెట్టే ప్రయత్నం చేయాలి.